కోతికి లడ్డు. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో చిన్న కోతి ఉండేది. ఆ కోతి పేరు చిట్టి. చిట్టి చాలా ఆటలాడుకునే కోతి. రోజంతా చెట్ల మీద, కొండల మీద దూకుతూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు చిట్టి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద ఏదో బంగారు రంగు వస్తువు మెరుస్తూ కనిపించింది. అరే, ఇది లడ్డూనా అనుకుంటూ ఆ వస్తువుని తీసుకుంది. అది ఒక పెద్ద లడ్డు. చిట్టికి తినాలనుంది, కానీ అప్పుడే పక్కనే ఉన్న ముసలికాకి వచ్చి ఇలా చెప్పింది. చిట్టి, అది నీది కాదు. అది ఒక మతానికి కోసం అర్పించబడిన ప్రసాదం. దాన్ని తినకూడదు బాబు. కానీ చిట్టికి ఆకలేసింది. ఇది ఇలాగైతే నా దగ్గర పడింది కదా, నేను తినేస్తా అని లడ్డు తినడం మొదలుపెట్టింది. తిన్నాక ఏమైందంటే చిట్టికి కడుపు నొప్పి వచ్చింది. తర్వాత ముసలికాకి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పింది, నాన్న, నన్ను క్షమించు, నీ మాట వినలేకపోయా, ఇప్పుడు నొప్పి తోస్తుంది. అప్పుడే కాకి ప్రేమగా చెప్పింది, చిట్టి, మనం ఎదుటివారిని దానిని తీసుకోవద్దు. ఏది మనది కాదు అది తినకూడదు. నీతి పాటిస్తే కష్టాలు రావు. అప్పటి నుంచి చిట్టి ఎంత ఆకలిగా ఉన్నా ఎదుటివారి దాన్ని చూసి ఆశపడలేదు. అలా మర్చిపోలేని పాఠం నేర్చుకుంది. మనది కానిది తీసుకోవద్దు. నీతి పాటిస్తే జీవితం సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ.